మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే. నవేడేస్ స్లీపింగ్ డిజార్డర్ నిద్రలేమి సమస్య అనే వర్డ్ని మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. ఎందుకంటే టెన్షన్స్ వల్ల కానివ్వండి, స్ట్రెస్ వల్ల కానివ్వండి, చాలా మందికి ఈ సమస్య వేధిస్తుందని చెప్పాలి. అయితే ఆయుర్వేదంలో ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా కొన్ని రకాల టిప్స్ను పాటిస్తే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చునని చెప్తున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ కమలాకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, నిద్రలేమి సమస్యకు ఆయుర్వేదంలో అద్భుతమైన టిప్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈరోజు మా వ్యూవర్స్ కోసం వాటిని వివరించండి సార్. ఓకే. అట్ ద సేమ్ టైం అంటే నిద్ర లేమికి అసలు కారణాలేంటి? యాక్చువల్గా ఇప్పుడు జనరేషన్లో స్ట్రెస్, టెన్షన్ అండి. Hmm. ఈ రెండిటి వల్ల చాలా వరకు ఈ నిద్రకి చాలా దూరం అయిపోతున్నారు. అవును. అట్లానే కొన్ని రకాల జాబ్ టెన్షన్ అవనియండి, అట్లానే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవనియండి, వీటి వల్ల ఎక్కువగా టెన్షన్ పడి అంటే అతిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలి అంటే సాల్వేషన్ ఎట్లా దొరుకుతుంది, దీని గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ ఎప్పుడో పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఎక్కువగా టెన్షన్ పడుతూ నిద్రకి చాలా దూరం అయిపోతున్నారు. అటువంటి వాళ్ళకి మంచి చిట్కా అండి. ఓకే. అంటే ప్రైమరీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, అంటే అప్పుడే ఇంకా నిద్ర రావట్లేదు, ఏవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ఎప్పుడో 12కి 1 గంటకి పడుకోవడం, ఇట్లా చేసేవారికి అంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్న వారికి ఇది మంచి చిట్కా అండి. అంటే ఇప్పుడు కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కొంతమందికి ఉంటూ ఉంటాయి సార్. అటువంటి వారికి కూడా ఈ స్లీపింగ్ డిజార్డర్ అనే సమస్య అనేది ఏర్పడుతుంది. వాళ్ళకి యూజ్ అవుతుందంటారు? అవునండి, యూజ్ అవుతుంది అండి. అంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా వరకు యూజ్ అవుతుంది. స్టార్టింగ్ స్టేజ్. అవునండి. ఇంకా దీర్ఘకాలికంగా వెళ్తే మాత్రం డాక్టర్ని సంప్రదిస్తే మంచిదండి. ఇంకా అప్పుడే స్టేజ్ ఇంకా నిద్రలేమితనం స్టార్ట్ అయ్యింది అనుకునే వాళ్ళు ఈ టిప్స్ ఫాలో అయితే చాలా వరకు యూజ్ అవుతుంది. అవునా? ప్రైమరీగా ఈ టిప్స్ ఫాలో అవ్వకముందే కొన్ని దినచర్యలో కొన్ని చేంజింగ్స్ చేసుకోవాలి. అంటే సాయంత్రం 7:30 అయ్యేసరికి భోజనం కంప్లీట్ చేసుకోవాలి. అట్లానే పడుకునే ముందు స్నానం చేస్తే మంచిదండి. ఒకవేళ ఈ 7:30కి తినేస్తారు కదండి, తినేసిన వెంటనే స్నానం చేయకూడదు. లేకుంటే ముందే స్నానం చేసి తినేసేయాలి. ఒక 2 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి, అంటే నిద్రకి దీనికి. ఇంకొకటి ఈ నిద్రలేమితనం ఎవరికైతే ఉందో వాళ్ళు ఏం చేయాలంటే సెల్ ఫోన్ పూర్తిగా ఆపేయాలి. అంటే ఇప్పుడు జనరేషన్ ఏం చేస్తుందంటే నిద్ర రావట్లేదు కదా అని సెల్ చూసుకుంటూ ఉంటారు. బ్లూ లైట్ ఎఫెక్ట్ కూడా. అవునండి, ఆ లైట్ వల్ల కూడా నిద్ర రాదు. సో అందుకు 7:30 అయ్యేసరికి తినేసి ఒక 2 అవర్స్ ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేసేసుకొని కరెక్ట్గా 9:30 అయ్యేసరికి బెడ్ పైన ఉంటే కంపల్సరీగా నిద్ర అనేది వస్తుంది. సింపుల్ చిట్కాస్ ఉన్నాయండి. ఈ చిట్కాలు ఫాలో అయితే కొంతవరకు ఈ నిద్రలేమి నుండి బయటపడవచ్చు. సరే, ఇప్పుడు బేసిక్గా ఒక హ్యూమన్ బాడీకి ఎన్ని గంటల నిద్ర అనేది అవసరం అంటారు? ఎందుకంటే కొంతమంది 8 అవర్స్ అంటారు, కొంతమంది 9 అవర్స్ అంటారు, కొంతమంది 6 అవర్స్ అంటారు. ఏది కరెక్ట్ సార్ అసలు టైం? మినిమం 6 అవర్స్ అండి, మ్యాక్సిమం 8 అవర్స్ అండి. ఇప్పటి జనరేషన్లో 6 అవర్స్ పడుకుంటే చాలండి. అది కూడా డీప్ స్లీప్లోకి వెళ్ళాలండి. డీప్ స్లీప్లో 6 అవర్స్ ఉంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. ఒకవేళ స్లీప్ లేని వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ జీర్ణ వ్యవస్థలో చేంజెస్ వచ్చేస్తాయి, అట్లనే స్కిన్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఈ రెండు నార్మల్గా ఈ స్ట్రెస్, టెన్షన్, నిద్ర లేని వాళ్ళకి కంపల్సరీగా వచ్చే వ్యాధులండి. సో అటువంటి వ్యాధులు బారిన పడకుండా ప్రైమరీ స్టేజ్లో ఉన్న వాళ్ళే ఈ సింపుల్ చిట్కాస్ ఏవైతే చెప్తానో అవి ఫాలో అయితే చాలా వరకు రెమెడీ దొరుకుతుంది. ఓకే సార్. సో అయితే ఆ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ టిప్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఎక్స్టర్నల్ అప్లికేషన్లోని ఒకటి కాలి పాదాలకి ఒకటి బాగా మసాజ్ చేసుకోవాలండి పడుకునే ముందు. తర్వాత తలకి అప్లై చేసుకునే ఆయిల్ వేరేగా ఉంటుంది. ఈ 2 ఆయిల్స్ ప్రైమరీ స్టేజ్లో యూజ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇందులో ఈ అరిపాదాలకి మీరు అప్లై చేసుకునే ఆయిల్ కొబ్బరి నూనె అండి. అది అందులో ఏమి ఉండదండి. ఓన్లీ కొబ్బరి నూనెనే లైట్గా వేడి చేసేసి ఒక 15 మినిట్స్ పాటు అరిపాదాలకి బాగా మసాజ్ చేసుకోవాలి. 2 అరిపాదాలకి 15 మినిట్స్ బాగా మసాజ్ చేసేసుకొని పడుకుంటే మంచి నిద్ర వస్తుంది. అట్లనే తలకి అప్లై చేసుకోవాల్సింది బ్రాహ్మీ తైలం అండి. మీకు ఆయుర్వేదిక్ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఇదే బ్రాహ్మీ తైలాన్ని లైట్గా వేడి చేసేసుకొని తలకి అప్లై చేసుకోవాలండి పడుకునే ముందు. ఈ 2 ఎక్స్టర్నల్ అప్లికేషన్, ఒకటి పాదానికి, 2 తలకి. ఇది చేసుకుంటే చాలా వరకు నిద్ర వచ్చేస్తుంది. ఫస్ట్ ఇది చేసుకున్న నిద్ర రాకపోతే అప్పుడు ఫస్ట్ ఇంటర్నల్ మెడికేషన్ కొంత ఉంటుందండి, దాన్ని ప్రిపేర్ చేసుకొని తాగాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో యాక్చువల్గా మనకు కావాల్సింది ఇవి ధనియాలండి, మీకు తెలిసిందే. అవి గసగసాలండి, ఇవి ఆవు పాలండి,
ఒక గ్లాస్ వాటర్ అండి. ఇది తయారు చేసుకునే విధానం ఎట్లా ఉంటుందంటే ఎర్లీ మార్నింగ్ అయినా లేకుంటే ఆఫ్టర్నూన్ టైంలోనైనా ఒక స్పూన్ ధనియాలండి, అంటే 5 గ్రామ్స్ ధనియాలు గ్లాస్లో వేసేయాలండి. అంటే ఓన్లీ నానబెట్టాలండి వాటిని అంతే. ఓకే. అట్లానే ఒక చిటికెడు గసగసాలండి, ఇంతేనండి చాలు. ఒక ధనియాలు పైకి తేలిపోతే గసగసాలని కిందకి వెళ్ళిపోతూ ఉంటాయండి. ఇవి ఇట్లాగా ఒక 4 to 6 అవర్స్ అట్లా వదిలేయాలండి వాటిని. ఓకే. అంటే ఈవినింగ్ 3 o'clock అయినా లేకుంటే ఎర్లీ మార్నింగ్ అయినా నానబెట్టేసి వాటిలో వదిలేయాలండి. వదిలేసి 4 అవర్స్ తర్వాత మీరు ఏదైతే వాటర్ తీసుకున్నారో ఆ వాటర్ని వడగట్టేయాలి. ఆ వాటర్ని వడగట్టేసి మీరు ఎంత వాటర్ అయితే తీసుకుంటారో దానికి హాఫ్ పాలు కలపాలండి. ఓకే. పాలు కలిపేసి నైట్ పడుకునే ముందు తాగేయాలండి. ఆ వాటర్‌కి మిల్క్ యాడ్ చేసి తాగేయాలి. చేసుకొని తాగేయటం. కొంతమంది ఏం చేస్తారు అంటే ఇదే గసగసాలు ధనియాలను ఇట్లానే మరగబెట్టేస్తారు. బాగా మరగబెట్టేసి ఆ వాటర్ వడగట్టేసి దానికి హాఫ్ క్వాంటిటీ మిల్క్ కలిపి తాగుతారండి. ఓకే. ఇట్లాగైనా చేసుకోవచ్చు, అట్లాగైనా ఇప్పుడు ఈ చేసుకోవచ్చు. మిల్క్ ఇది బాయిల్ చేయాలా? అవసరం లేదా? ఆల్రెడీ బాయిల్ చేసిన మిల్కే బాయిల్ చేసిన తీసుకోవాలండి, మిల్కే. ఓకే. బాయిల్ చేయకుండా తీసుకోకూడదు. ఇట్లా ఈ ప్రిపరేషన్ని ఒక 15 days పాటు రోజు తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏ టైంలో తాగమంటారు? నైట్ పడుకునే ఒక గంట ముందు. ఇప్పుడు 7:30కి భోజనం చేసేస్తారు కదండి, కరెక్ట్గా 8:30 అయ్యేసరికి తాగేయాలి. ఓకే. ఒక 15 days రెగ్యులర్గా తీసుకుంటే నిద్ర అంటే ప్రైమరీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి నిద్ర వస్తుంది. ఓకే. ఈ స్ట్రెస్, టెన్షన్ ఇటువంటి వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. 15 days పాటు ఇది ఫాలో అయితే సరిపోతుంది. అవునండి, రోజు తీసుకోవాలి. ఒకవేళ దీంతో కూడా తగ్గలేదు అనుకోండి, ఒక స్పూన్ అశ్వగంధ చూర్ణము రాత్రి పడుకునే ముందు వేడి పాలలో కలుపుకొని తాగాలి. ఓకే. అది కూడా మంచి నిద్రాజనకంగా యూజ్ అవుతుందండి. ఇవే సింపుల్ టిప్స్తోనే ప్రైమరీ స్టేజ్లోనే ఈ నిద్రలేమితనాన్ని పోగొట్టుకోవచ్చండి. సరే, ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుందంటారా? టిప్స్ ఫాలో అయినతో పాటుగా కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి. అంటే లగ్జూరియస్ లైఫ్, సెడెంటరీ లైఫ్కి ఎక్కువ అలవాటు పడకుండా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే 1 hour వాకింగ్ అయినా రన్నింగ్ అయినా చేసుకోవాలండి. అట్లనే నైట్ పడుకునే ముందు కంపల్సరీగా స్నానం చేయాలండి. అంటే వేడి వాటర్ స్నానం చేస్తే తొందరగా నిద్ర వస్తుందండి. అట్లా నైట్ పడుకునే ముందు ఎక్కువ ఫుడ్ తీసేసుకోకూడదండి, అంటే దానివల్ల డైజెస్ట్ సిస్టమ్ ఇబ్బంది పడుతుంది. లైట్ ఫుడ్ తీసుకుంటూ ఒక 2 hours గ్యాప్ ఇచ్చేసి పడుకుంటే ఈ టిప్స్ ఫాలో అవుతూ మంచిగా నిద్ర వస్తుందండి. ఓకే. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మీరు చెప్పినట్టు ఈ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఈ టిప్స్ ఫాలో అయితే ఈజీగా మనకి ఆ స్లీపింగ్ డిజార్డర్ నుంచి ఈజీగా బయటపడవచ్చు అంటారు. ఓకే. సో మంచి టిప్స్ ఈరోజు మాకు పరిచయం చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.